ఎంకి పెళ్లి సుబ్బి సావుకొచ్చిందంటే ఇదే. విజయ్ మీద విజయ్ భార్య డైవోర్స్ కేసు పెట్టింది. ఆమెని వదిలించుకోవడం కోసం 250 కోట్లు ఆఫర్ చేశాడు విజయ్. ఈ టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ప్రజలందరికీ ఆఫర్లు ఇచ్చేశాడు. ఆడపిల్లకి పెళ్ళి అయితే 8 గ్రాముల బంగారం. పిల్లల్ని కనే పనులోనే ఉంటారు ఇంకా తమిళోళ్ళు. ప్రతి ఆడపిల్లకి ప్రతి నెల 2500. బురకాలు వేసుకోనో లేకుంటే చీరలు కట్టుకోనో మేము కూడా ఆడపిల్లలమే అని కొంతమంది విధవలు తయారవుతారు. ఇంకోటి ఏదో 15,000 భరోసా కింద ప్రతి సంవత్సరం ఫ్రీ బస్సు. ఈ ఫ్రీ బస్సు వల్ల తెలంగాణలో ఆంధ్రాలో తిట్టుకొని బూతు లేదు. ఎవడవరా నువ్వు, ఎవడికి పుట్టావురా నువ్వు. బూతు ప్రపంచం అన్నది ఒకటి ఉంటే అది బస్సులోనే ఉంటుంది, ఫ్రీ బస్సులోనే ఉంటుంది. చెప్పులతో కొట్టుకున్నారు, చీపులతో కొట్టుకున్నారు. రీసెంట్గా ఒక ఆవిడ బ్రష్ చేసుకుంటూ బస్సు ఎక్కింది. ఒక ఆవిడ కూరగాయలు ఆకుకూర ఒలుచుకుంది. ఇంకొక ఆవిడ పచ్చిమిర్చి ఒలుచుకుంది. ఎన్నెన్నో ఏ గ్రహం నుంచి ఊడిపడ్డారా ఈ దేవతలు అనేలాగా జరిగింది ఫ్రీ బస్సు వల్ల. దానివల్ల నష్టమని తెలిసినా కూడా అందరూ అన్నీ మోసుకొని భరిస్తున్నారు ఓట్లు వేసినందుకు. ఇప్పుడు విజయ్ కూడా అదే చేస్తున్నాడు. ఇవన్నీ అటు ఉంచితే 8 గ్రాములు బంగారం ఇస్తా ఉంటున్నాడు. ఇది సాధ్యమేనా? ఇది సాధ్యం అయినా తెలంగాణ కాదు కదా, తెలంగాణ ఆంధ్ర ప్రజలకు కూడా ఈ దెబ్బ పడుతుంది. ఇక్కడి సన్నాసులు కూడా అది కాపీ చేస్తారు. మేము కూడా ఇస్తాం అంటారు. ఎందుకంటే ఇప్పుడు ఇవ్వకూడనివి అన్ని రకాలుగా ఫ్రీ బస్సు, అమ్మఒడి, భూతం బడి, ఆ బడి, ఈ బడి అన్నీ తగలబెట్టేశారు. ఇంకేమి లేవు. వీడు చెప్పింది ఏదో బాగానే ఉంది కదా, 8 గ్రాముల బంగారం మనం కూడా ఇద్దామని చెప్పేసి ఈసారి ట్రై చేద్దామని ట్రై చేస్తారు. మళ్ళీ గెలవడం కోసం ఇదొకటి. తర్వాత ఇంకొకటి వచ్చి మళ్ళీ డైమండ్ ఇస్తామంటాడు. ఇంకోటి వచ్చి 3 గ్రాముల బకెట్లు ఇస్తామంటాడు. ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు ఫ్రీగా ఇచ్చుకుంటూ పోతే ఏముంటుంది? ట్రెజరీ ఖాళీ అయిపోతుంది. ట్రెజరీ ఖాళీ అయిపోతే ఏముంటుంది? అప్పుడు చిప్ప ఉంటుంది. ఆ చిప్ప అందరం తీసుకొని అడుక్కోవాలన్నా కూడా ఎవరి దగ్గర ఏముండదు. అన్నీ అప్పులే. కొన్ని లక్షల కోట్ల అప్పులు ఉంటే ఎక్కడ డబ్బులున్నాయని ఈ ఉచితాలు ఇస్తున్నారు అన్నది నాకు అర్థం కావట్లేదు. ఏమైనా ఇప్పుడు ఏదైనా పొరపాటున ఒక యూట్యూబర్గా ఏదైనా పార్టీ పేరు చెబితే, ఏదైనా ఒక నాయకుడి పేరు చెబితే ఆపుకోలేరు ఇంకా. అబ్బో ఏయ్ మా నాయకుడిని అంటావా? వాళ్ళ నాయకుడికి వాళ్ళ అమ్మకి పుట్టినట్టు చేస్తారు వీళ్ళు. కొంతమంది, అందరినీ అనట్లేదు. సో దట్ ఈ ఉచితాల వల్ల సర్వనాశనం అయిపోయేది ప్రజలే. పని చేస్తే డబ్బులు వస్తాయి. ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు రాజకీయ నాయకులు ఉండాలి, సపోర్ట్ చేయాలి, ఆ ప్రాబ్లమ్స్ తీర్చాలి. ఇంతే. ఉచితాలు ఎందుకు ఇవ్వాలి?